హాయ్ ఫ్రెండ్స్, కన్యాకుమారి మీరు ఎప్పుడైనా వెళ్తే ఈ రెండు అసలు మిస్ కాకండి. ముఖ్యంగా కన్యాకుమారిలో సన్సెట్ పాయింట్, బంగాళాఖాతంలో సూర్యోదయం, అరేబియా సముద్రంలో సూర్యాస్తమయం జరిగే అద్భుతమైన చోటే ఈ కన్యాకుమారి. ఈ సన్సెట్ అనేది అద్భుతమైన దృశ్యము. మూడు వైపులా సముద్రం ఉన్న పట్టణమే కన్యాకుమారి. ఈ రెండు చూడాలంటే వన్ డే బిఫోర్గా వెళ్ళాలి. మేము ముందు రోజు సన్సెట్ చూడడానికి వెళ్ళాము. అక్కడే మేము సీకి దగ్గరలోనే రూమ్స్ తీసుకున్నాము. పక్కనే కాంప్లెక్స్ కూడా దగ్గరలోనే ఉంది. ఈ రెండు చూడడానికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే తిరువెల్లవారి స్టాట్యూ కూడా కనిపిస్తుంది దూరం నుంచి కూడా. ఇక్కడ తూర్పున బంగాళాఖాతము, పశ్చిమం అరేబియా మహాసముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము, ఈ మూడు సముద్రాల కలియకే ఈ కన్యాకుమారి. చూస్తున్నారు కదా, ఆ సాయం సంధ్య వేళలోనే సూర్యాస్తమయ కిరణాలు మాకైతే అక్కడే చాలాసేపు స్పెండ్ చేసి ఉండిపోయాం మేమైతే. సూర్యుడి నుండి మెరిసే ఆ కిరణాలు, ఆ అలల ఓరు, అదొక అద్భుతమైన ప్రపంచం కదండి. ఈ ఒడ్డు వరకు నడిచి వెళ్ళడానికి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, లేదా ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మూడు సముద్రాలు అరుదైన కలయికనే పవిత్రమైన యాత్రాస్థలంగా కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా చెప్పవచ్చు. కన్యాకుమారిలో ప్రపంచం మొత్తంలోనే ఈ ఒక్క ప్లేస్లోనే మార్నింగ్ సన్ రైజ్ చూడొచ్చు, అలాగే ఈవినింగ్ సన్సెట్ కూడా చూడొచ్చు. సూర్యుడు సముద్ర గర్భంలోకి సేద తీరడానికి వెళ్ళినట్టుగా లేదు, ఎంత ముద్దుగా చూడడానికి ఎంత అందమైన అనుభూతో కదా. ఇప్పుడు సన్ రైజ్ పాయింట్ చూద్దాం. మేమైతే 5:30కే వెళ్ళి ఉన్నాము. మీరు ఎప్పుడైనా కన్యాకుమారి వెళ్తే సూర్యోదయం కంటే ముందుగా వెళ్ళండి, ఆ తర్వాత సూర్యాస్తమయం కూడా చూసే రండి. మబ్బుల చాటు నుండి వెచ్చని తొలికిరణాలతో దేశం అంతా కనిపించేలా సూర్యోదయం అయిన ప్రాంతము భారతదేశంలో సూర్యుడు ఉదయించే తొలి ప్రాంతం కన్యాకుమారి. మూడు సముద్రాల సంగమం దగ్గర సూర్యుడు ఉదయిస్తాడు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియన్ సీ. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, సూర్యుడు బంగాళాఖాతంలో ఉదయిస్తాడు, పశ్చిమాన సాయంత్రం అరేబియా సముద్రంలో అస్తమిస్తాడని గుర్తుంది కదా. ఇక్కడ సూర్యోదయం చూడడానికి చాలా మంది పర్యాటకులు వేకువజామున 5 గంటల నుండే వచ్చి కూర్చుంటారు. డైలీ శుక్ర, శని, ఆదివారాలు అయితే చాలా ఎక్కువ జనం ఉంటారట. ఇక డిసెంబర్ నెలలో కూడా ఎక్కువగానే ఉంటారు. ఓణం అయిన సందర్భాల్లో కూడా జనం ఎక్కువగానే కనిపిస్తారు. అలా దూరంగా కనిపిస్తుంది కదా, అదేనండి వివేకానంద రాక్ మెమోరియల్. ఆ పక్కనే తిరువెల్లవారు స్టాట్యూ, ఆ రెండింటి మధ్యలో గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఈ సూర్యోదయం చూడడానికి వచ్చిన వారంతా ఒక లైఫ్లోనే ఒక మెమొరీగా ఉండిపోతుంది. ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, మూడు సముద్రాల కలియకే త్రివేణి సంగమం. దగ్గరే మార్నింగ్ సన్ రైజ్ చూడొచ్చు, అలాగే ఈవినింగ్ సన్సెట్ రెండూ చూడగలము. ఇలా మబ్బుల చోటు నుండి తొలి వెచ్చని కిరణాలు, సూర్యకిరణాలు దేశం అంతటా కనిపించేలా సూర్యోదయం అయిన ప్రాంతము, భారతదేశంలో ఉదయించే తొలి సూర్యోదయమైన ప్రాంతము ఈ కన్యాకుమారి. ఈ సూర్యోదయం చూడడానికి మేమైతే చాలా ఎక్సైటింగ్గా కూర్చొని ఉన్నాము. ఈ సూర్యోదయం చూడడానికి చాలామంది పర్యాటకులు కూడా వేకువజామునే వచ్చి వాళ్ళు కూడా అలాగే కూర్చొని ఉన్నారు. మాకైతే అక్కడ చినుకులు స్టార్ట్ అయ్యాయి, అప్పుడు తుఫాన్ వచ్చింది మేము వెళ్ళేటప్పుడు. ఈ అందమైన ప్రాంతంలో ఎంత సుందరంగా కనిపిస్తుందో కదా సముద్ర అలలు. సూర్యోదయం కరెక్ట్గా 6:10 to 6:20 మధ్యలో సూర్యోదయం స్టార్ట్ అవుతుందట. ఉదయం 5 నుండే ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. ఇక్కడ అందరూ ఫోన్స్ పట్టుకొని సూర్యోదయం చూడడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీడియోస్ కూడా తీసుకొని సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా దూరంగా కనిపిస్తుంది కదా, అదేనండి వివేకానంద రాక్ మెమోరియల్. ఆ పక్కనే తిరువెల్లవారి స్టాట్యూ, ఆ రెండింటి మధ్యలోనే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది. స్టార్టింగ్లో లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. మీరు ఆ మేఘాలు చూసారా? చూడండి ఎలా కనిపిస్తున్నాయో. తల్లి బిడ్డని పట్టుకున్నట్టుగా ఆ కిరణాల వెలుగులో ఎలా కనిపిస్తుందో, అంత అందంగా కనిపిస్తుందో కదా. సూర్యోదయం స్టార్ట్ అవ్వడానికి ఇప్పుడిప్పుడే మేఘాల మధ్యలోంచి సూర్యుడు ఎలా పైకి వస్తున్నట్లుగా కెరటాల పైన చూడండి లైటింగ్ ఎలా కనిపిస్తుందో. ఈసారి మీరు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు కన్యాకుమారిలో మీ ట్రిప్ని ఒక భాగంగా చేసుకుని వెళ్ళండి. కన్యాకుమారి చుట్టుపక్కల టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఉంటాయి అక్కడ చూడడానికి. అక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది, కూల్గాన, చుట్టూ పచ్చని చెట్లతో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కన్యాకుమారిలో ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఎటు చూసినా పచ్చని కొబ్బరి చెట్లు. ఆ జర్నీ అనేది ఒక లైఫ్లోనే ఒక అనుభూతి. అది తెల్లవారిన తర్వాత సిటీ వ్యూ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. దాంతోపాటు
సీ వ్యూ కూడా చాలా అందంగా గంభీరంగా కనిపిస్తుంది. ఏంటంటే 3 సముద్రాలు కలయిక కాబట్టి ఇక్కడ చూడడానికి ఆ అలల అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది మనం దగ్గరుండి చూడడం వల్ల. సూర్యోదయం చూడడం అనేది లైఫ్‌లో ఒక మెమరీగా ఉండిపోతుంది మనకి. ఆ సూర్యుడి వెలుగుకి లేలేత కిరణాలు పడేటప్పుడు అలలపై మెరిసే కిరణాలు చూడటం అంటేనే అదొక అద్భుతం కదా! ఇప్పుడు కరెక్ట్‌గా 6:15 అయింది. పక్కనే వాటింగ్ పాయింట్ ఉంది. అక్కడి నుంచి కూడా సూర్యోదయం చూస్తారు. మేము వెళ్ళినప్పుడు తుఫాను వల్ల మేఘాల మధ్యలో నుంచి దోబూచులాడుతున్నట్టుగా మాకైతే 10 మినిట్స్ అంటే 10 మినిట్సే సూర్యోదయం కనిపించింది. పర్వాలేదు హ్యాపీయే. ఆ కొంతసేపు కనిపించినందుకైనా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాము. 10 మినిట్స్ కనిపించి మళ్ళీ కూడా మబ్బుల్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజంతా ఎండ కూడా లేదు. అప్పటికే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. అయినా అలా అందరూ కూర్చొని ఆ సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాగా. సూర్యుడు ఎలా పైకి వస్తున్నాడు. అది చూడండి. దాన్ని చూడడం అంటే ఎంత ఎగ్జైటింగ్‌గా చూస్తున్నారో అందరూ కూడాను. ఈ సన్ పాయింట్‌కి వెళ్ళినప్పుడు సీకి దగ్గరలోనే చిన్న చిన్న షాప్స్ చాలా ఉంటాయి. స్వెటర్లు, డ్రెస్సులు అలాగే వర్షం వస్తే రెయిన్ కోట్లు, సముద్ర గర్భంలో దొరికే గవ్వలు, శంఖాలు, రకరకాల దండలు వాటితో చేసిన ఐటెమ్స్ చాలా అంటే చాలా అమ్ముతారు షాప్‌లోని. చాలా సుందరంగా చేసి ఉంటాయి ఇవి. మనం నడిచే ఓపిక ఉండాలే కానీ చాలా వరకు ఒడ్డున రకరకాల షాపులన్నీ ఉంటాయి మనకి. ఇలా సూర్యోదయం కొంతసేపు కనిపించి మళ్ళీ మేఘాలు అడ్డు రావడం వల్ల ఇంకా లోపలికి సూర్యుడు వెళ్ళిపోతున్నట్టు కనిపించింది మాకైతే. మళ్ళీ సూర్యుడు అలల లోపల నుంచి మాకు కనిపించలేదు అక్కడి నుండి. మీ లైఫ్‌లో మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభూతి కలిగితే మీరు కూడా ఇలా చూసుంటే మీకు ఎంతసేపు సూర్యోదయం చూసారో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలా దూరంగా కనిపించేదే వివేకానంద రాక్ మెమోరియల్, తిరువెల్లివారి స్టాట్యూ. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆ పక్కనే వాటింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా సూర్యుడిని చూడడానికి వెళ్తారు సూర్యోదయం చూడడం కోసం. పక్కనే గవ్వలు కూడా ఒడ్డున అమ్ముతారు. రకరకాల గవ్వలు అమ్ముతూ ఉంటారు అక్కడ. ఇలా ఎర్లీ మార్నింగ్ అలా ఒడ్డున నడుచుకొని వస్తుంటే ఆ అనుభూతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా! ఎవరికైనా ఆ టైంలోని స్పెండ్ చేయడం అనేది. దూరం నుంచి చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుందో కదా ఆ వ్యూ అనేది మనకి. ఆ పక్కనే కుమారి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ చుట్టుపక్కల చర్చిలు కూడా ఉంటాయి. చాలా అందంగా, సుందరంగా కనిపిస్తాయి మనకి. మేమైతే చాలా ఎక్కువ ఎంజాయ్ చేసాము. ఇలాగా. అలా ముందుకు వెళుతూ ఉంటే సంగమం పాయింట్ కూడా ఉంటుంది. అక్కడ స్నానాలవి చేస్తూ ఉంటారు. గవ్వలనేవి రకరకాలు దొరుకుతాయి. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.